బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి పండుగ కావడంతో హైదరాబాద్ నుంచి ఏపీకి క్యూ కట్టారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వాహనదారులతో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ట్రాఫిక్ జామ్లో చిక్కుకున్నాయి. వేల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. జాతీయ రహదారి మీద 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎటు చూసినా వాహనాలే. ప్రతి వాళ్ళు సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లాలని తహతలాడుతున్నారు. ఇక వాహనాల ట్రాఫిక్ జామ్తో 4 గంటలు పట్టాల్సిన ప్రయాణ సమయం డబుల్ కావచ్చని డ్రైవర్లు చెబుతున్నారు. మధ్యలో ఎక్కడ ఆగడానికి వీలు కూడా లేకుండా ఉండడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఈ అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, చెప్పండి. హరీష్, సంక్రాంతికి నగరం విడిచి పల్లెబాట పట్టారు హైదరాబాద్ నగర వాసులు. మొత్తం కూడా ఏదైతే ఎంజీబీఎస్ దగ్గర నుంచి ప్రతి ఒక్క బస్ స్టాపు, రైల్వే స్టేషన్, ప్రతి ఒక్క చోట కూడా కిక్కిరిసిపోయారు జనము. ప్రస్తుతం 6431 బస్సులను టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసినప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఈ సందర్భంగా దందాలను అయితే షురూ చేశారు. టికెట్ కాస్ట్ ఏదైతే ఉందో టికెట్ ధర కంటే డబుల్ ధరతో ఇప్పటికే విక్రయిస్తున్నట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద టోల్ గేట్ల దగ్గర కూడా ఇప్పటికే 16 టోల్ గేట్లు, టోల్ బూతులను కూడా ఏర్పాటు చేసింది ఆర్టీసీ. కానీ ఎక్కడికక్కడ ఏదైతే విజయవాడ నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో, హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే దగ్గర అయితే చాలా దాదాపుగా కూడా షార్ట్ కట్లో వెళ్ళడానికి కూడా వాహనదారులు, ఏదైతే 4 వీలర్స్ ఎవరైతే కారుల్లో వెళ్ళేటటువంటి వాహనదారులు, ఏపీకి వెళ్ళేటటువంటి వాహనదారులకి సంబంధించి కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ భారీగా ఏర్పడింది అనేసి తెలుస్తోంది. దాదాపు ఆ ట్రాఫిక్ జామ్ని క్లియర్ చేసుకుని వెళ్లేలోపు 4 గంటల దాకా, ఏదైతే నగరంలో నుంచి బయటపడటానికే 4 గంటల దాకా సమయం పడుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరో షార్ట్ కట్స్ వెతుక్కొని వెళదామన్నా దాదాపు 2 గంటల దాకా పడుతున్నటువంటి సమయం. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి వీకెండ్స్ హాలిడే కావడంతో, అటు ప్రభుత్వ కళాశాలలకి కావచ్చు, స్కూల్స్కి కావచ్చు, బడి సెలవులు మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇవాళ నుంచి యథావిధిగా సంక్రాంతి సెలవులు ప్రారంభమయ్యాయి. కాబట్టి మొత్తం కూడా సెలవులు కావడంతో అటు ప్రయాణికులకి సంబంధించి ఆర్టీసీ, దక్షిణ మధ్య రైల్వే ప్రతి ఒక్క చోట కూడా కిక్కిరిసిపోయినట్టుగా అయితే జనం కనిపిస్తున్నారు. ఈ జనాన్ని కూడా ఎక్కడికక్కడ పోలీసులు కూడా 4 వీలర్లో వెళ్ళేటటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, అలాగే ఈ సమయంలో ఫ్రస్ట్రేషన్కి గురయ్యే అవకాశం ఉంటుంది ప్రయాణికులు. కాబట్టి ఆర్టీసీ అలాగే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ కూడా పంపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గ్రామాలకు, ఏదైతే సంక్రాంతి అంటేనే గ్రామాల్లో జరుపుకునేటటువంటి పండుగ, ఈ పండుగకి సంబంధించి మొత్తం కూడా నగరం నుంచి ఆ వాతావరణాన్ని, ఏదైతే కల్చరల్ మన సాంప్రదాయానికి సంబంధించి తెలుగు ఏదైతే సంవత్సరంలో మొదటిగా ప్రారంభమయ్యేటటువంటి సంక్రాంతి పండుగను ఉద్దేశించి ఇప్పటికే జనం అందరూ కూడా పల్లెబాటలు, అలాగే తమ సొంత ఊళ్ళకి పయనమైనటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇవాల్టి నుంచి ప్రారంభమైనటువంటి ఈ రద్దీ ఏదైతే ఉందో, ఈ రద్దీకి సంబంధించి అటు ఆర్టీసీ సమన్వయంగా ఏదైతే ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ కూడా మొత్తం కూడా చాలా వరకు కూడా ప్రజలకు సకాలంలో సరైనటువంటి సదుపాయాలు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. టోల్ గేట్ల దగ్గర మరీ భారీ స్థాయిలో చూసుకున్నట్టయితే టోల్ గేట్ల దగ్గర దాదాపుగా కూడా గంటలు తరబడి అక్కడ వెయిట్ చేస్తున్నా కూడా టోల్ గేట్ల దగ్గర వాహనాలు అయితే మూవ్ అవ్వడానికి దాదాపు 4 నుంచి 6 గంటలు పడుతున్న సమయం అయితే కనిపిస్తోంది. హరీష్. ఓకే ఉషా, అలాగే దీన్నే అదనుగా భావించి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఎక్కువ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటికంటూ పరిమితికి మించి ఛార్జీలు ఎందుకు వసూలు చేస్తున్నారు? దీనికంటూ పరిమితి లేదా?
ఖచ్చితంగా ఎప్పుడు కూడా హైదరాబాద్ నగరం నుంచి తమ సొంతూళ్ళకి అటు ఏపీకి బయలుదేరేటటువంటి ప్రయాణికులందరి దగ్గర కూడా ఎవరైతే డ్రైవర్లు కావచ్చు అలాగే ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బంది కావచ్చు చాలా వరకు కూడా ఈ సందర్భాన్ని చాలా క్యాష్ చేసుకునేటటువంటి నేపథ్యమే కనిపిస్తుంది. దీన్ని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఈ సందర్భంలోనే వారికి ఆర్టీసీకి సంబంధించి ప్రైవేట్ ట్రావెల్స్ సిబ్బందికి సంబంధించి భారీగా వారికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో డీజిల్ అలాగే పెట్రోల్కి సంబంధించి వారికి కూడా చాలా వరకు కూడా ఈ సందర్భంలోనే గెయిన్ చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యం కూడా కనిపిస్తోంది అన్న రీతిలో వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ఏదైతే అటు ఏపీకి వెళ్ళేటటువంటి వ్యక్తులు కావచ్చు అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా తమ సొంత ఊళ్ళకి సొంత పల్లెలు ఏవైతే ఉన్నాయో వాటికి చేరుకోవడానికి కూడా రేపు ఎల్లుండి చాలా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రైవేట్ ట్రావెల్స్ ఈ సందర్భాన్ని ఏదైతే ఆల్ ఆఫ్ సడన్ ఉద్యోగులు చాలా వరకు కూడా ఇక్కడ వలసలే ఎక్కువగా ఉంటారు. హైదరాబాద్ నగరంలో వలసలు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి వలస ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారి దగ్గర నుంచి చాలా వరకు కూడా ఆర్టీసీ మినహాయిస్తే ప్రైవేట్ ట్రావెల్స్ భారీగా నగదురైతే కొల్లగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది. టికెట్ ధర ఏదైతే సాధారణ ధరల కంటే డబుల్ త్రిబుల్ అయిన ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. 2000 పైచులకు టికెట్ ధరను కూడా విక్రయిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం ఇప్పటికే చూసుకున్నట్టయితే ప్రయాణికులకు ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీ సిబ్బందితో పాటు అటు దక్షిణ మధ్య రైల్వే కూడా కొన్ని రైల్వే యాప్స్ని కూడా ఏర్పాటు చేసింది. టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలి, రిజర్వేషన్కి సంబంధించి కావచ్చు, తత్కాల్కి సంబంధించి కావచ్చు, ప్రతి ఒక్క దాన్ని కూడా బ్రీఫ్గా ఒక యాప్ని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. హరీష్, ఉషా, దాదాపు ఎన్ని రోజులు ఈ ట్రాఫిక్ జామ్ ఉండే అవకాశం కనిపిస్తుంది? మేజర్ ఏదైతే 14వ తారీఖు నుంచి భోగితో స్టార్ట్ అయ్యేటటువంటి ఈ పండుగకి సంబంధించి వీకెండ్స్ ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇటు ప్రభుత్వ సెలవులు కావడంతో దాదాపుగా కూడా అటు జ్యుడిషియరీకి సంబంధించి కూడా న్యాయస్థానాలకి కూడా సెలవులు ఇవాల్టి నుంచే ప్రారంభమయ్యాయి. కాబట్టి ఇవాల్టి నుంచి దాదాపు ఆదివారం రాత్రి వరకు కూడా ఈ రద్దీ కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రయాణికులు ఎక్కడికక్కడ సొంత వాహనాలతో వెళ్ళేటటువంటి ఏదైతే నేషనల్ హైవేస్ విజయవాడకి సంబంధించి దాదాపు ఇక్కడ నుంచి 4 వీలర్లో వెళ్ళినట్టయితే 5 నుంచి 6 గంటల లోపు తమ సొంత వాహనాల్లో వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. కాబట్టి కొద్దిగా ముందుగా కూడా తమ సొంత ఊళ్ళకి వెళ్ళి అక్కడ ఏర్పాట్లను చూసుకునేటటువంటి వారు కూడా చాలా వరకు బయలుదేరే అవకాశం ఉన్న నేపథ్యంలోనే దాదాపు ఆర్టీసీతో పాటు తమ సొంత వాహనాలతో బయలుదేరేటటువంటి వాళ్ళకి కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా పోలీసులు టోల్ గేట్ల దగ్గర కూడా గొడవలు అలాంటివి ఏవి జరగకుండా ఎక్కడికక్కడ మానిటరింగ్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా కనిపిస్తోంది. హరీష్, ఓకే, రైట్, థ్యాంక్ యూ ఉషా.